మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి సంబంధించి భూదందాలు చేస్తూ ఉన్నాడు. పేద రైతులకు సంబంధించి ఫ్లాట్స్ను కూడా అందులో అక్రమంగా వాళ్ళ నుంచి విక్రయించుకొని దాదాపు కోట్ల డబ్బులు దండుకుంటున్నారంటూ ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అంశంపైన మనతో మాట్లాడేందుకు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, భారీ పెద్ద అలిగేషన్ ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది అంటున్నారు. వేం నరేందర్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుతూ ఉంది దీంట్లో? ఇప్పుడు అన్న, నా పేరు రవికిరణ్ రెడ్డి. నేను గత 2015 నుంచి రైతుల తరపు నుంచి రిజర్వాయర్ నుంచి రైతుల పక్షాన ఉన్నా. మాజీ జడ్జిలను తోలుకొచ్చటం మా యొక్క కేశపూర్ రిజర్వాయర్లో పోకుండా గిట ఆ రోజు కాపాడుకొని జరిగిన అంటే ఇలాంటి వాళ్ళను కాపాడడానికి నేను ఉంటాం మా లోకల్ వరకు. అయితే ఇది ఏమైందంటే ఇక్కడ కపిల్ శర్మ గారిది ఒక లీజ్కి ఇచ్చింది. దీని ఒక ఎన్సిఎల్టీలో వాళ్ళు ఇష్యూ వచ్చింది. వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళకి వచ్చే రెంట్ కట్టమనే కడతలేరు. దానికి ఏమి నడిచినా రంజిత్ రెడ్డి గారి పేరు వాళ్ళతోటి కపిల్ గారికి ఎవరు వేం నరేందర్ రెడ్డి గారి పేరు కానీ వీళ్ళ కొండలరెడ్డి గారి పేరు కానీ వీళ్ళ పేరు రేవంత్ రెడ్డి గారి పేరు కానీ చెప్పుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కావాలి. ఆయన గెలవకున్నా బాధ లేదు, అధికారం లేదంటే అందులో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆస్తులు కాపాడుకోవాలి. ఇప్పుడు తొలి వెలుగు అన్న పేరు ఏదో ఉంది. ఆ తొలి వెలుగు రఘు అన్న గారు గిట్ట మొన్న పోరాటం ఆయన మీద చేస్తుండు. ఆయన రుద్విరాజ్ అన్న ఆయన కబ్జాలు ఎవరి రంజిత్ రెడ్డి యొక్క కబ్జాలు అంటే ఇప్పుడు ఇన్ని మీడియాలు ఇప్పుడు రంజిత్ రెడ్డి అంటే ఆయన పగన ఇంతమందికి ప్రజలకు పగన. ఎన్సిఎల్టీలా నీకు యాక్షన్ పెట్టిన పొలాలు తీసుకున్నావు అంత. నీ ఎన్సిఎల్టీ నీకు ఏ ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీ నువ్వు వాడుకో. కానీ పేద ప్రజలైన ప్లాట్లు ఎప్పుడో ఉన్న గతంలో 20 ఏళ్ల కింద ఉన్న ప్లాట్లను కబ్జా పెట్టిస్తావు. ఆ ప్లాట్లకు ఓనియవు. నీది ఎక్కడ ఉన్నాయి 10 ప్రాపర్టీస్ నీకు ఇచ్చినప్పుడు 10 ప్రాపర్టీస్ సెక్యూరిటీని పెట్టుకుంటావా, సీసీ కెమెరాలు పెట్టుకుంటావా, ఇంకేమైనా చేసుకో. మెయిన్ గేట్ వెంటనే రిమూవ్ చేయాలి. గేట్లు ఉండకూడదు. ఓపెన్ వెంచర్ 300 ప్లాట్లు ఉన్నాయి. మీ క్లబ్ హౌస్ కానీ మీ ప్రాపర్టీ ఉంటే మీరు గేట్లు పెట్టుకుంటారా, సెక్యూరిటీ పెట్టుకుంటారా, మీరు ఏం పెట్టుకుంటారో మాకు అభ్యంతరం లేదు. ఊరోళ్ళకు మా ఊరోళ్ళు కానీ లోపల ఉన్న రైతు పొలం వల్ల కానీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పోయే విధంగా ఉండాలి. వాళ్ళు ఏం ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇబ్బంది అంటే రానియరు. ఇప్పుడు నువ్వు సామాన్యునిగా నువ్వు కెమెరా వద్దు ఏమొద్దు, నువ్వు అక్కడ వచ్చి నువ్వు ఉండు, నేను లోనికి రానియరు. మెయిన్ గేట్లకి వెళ్ళి రానిస్తే నేను ఏదంటే అది కొడుతుంది. ఇప్పుడే మీకు నిరూపిస్తావు. నువ్వు ఏడికి పోతున్నాడు, అరే నా పొలం ముందు బాబు నేను పోతున్నాడే, నీకు ఇక్కడ లేదా ఆ గేట్లకి వెళ్ళవు అక్కడికి వెళ్ళవు అని చెప్తాడు. అంటే ఇది ఒక వెంచర్ చేసినప్పుడు ఇది రోడ్డు చూపించారు. రోడ్డు చూపించినప్పుడు రోడ్ల ఆపనికి ఎవరికి గిట్టు ఉండదు. పంచాయతీరాజ్ చట్టంలో లేదు, మున్సిపల్ చట్టంలో లేదు, హెచ్ఎండిఏ చట్టంలో లేదు. ఇది ఓపెన్ వెంచర్, గ్రేడెడ్ కమిటీ కాదు. వెంటనే రోడ్లల్లా వదిలిపెట్టాలి. ఎక్కడ రోడ్లు ఎక్కడ గేట్లున్నా రిమూవ్ చేయాలి. బొమ్మరాజ్పేటలో ఉన్న వాళ్ళ ప్లాట్లు అయినా సరే, బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళ ప్లాట్లు అయినా సరే ఇండ్ల గిట్ట పార్కింగ్ అనేది పెట్టకూడదు. నీవేమన్నా ప్లాట్లని లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటే వీటిలలో పెట్టుకోవద్దంటలేము. మేము సంస్థ నడిపి నీ సంస్థ మేము సపోర్ట్ ఇస్తాం. మేము ఇట్లా రంజిత్ రెడ్డి ఏ విధంగా అవినీతి చేస్తున్నాడో దాని గురించి. ఇప్పుడు అవినీతి అంటే ఇప్పుడు కనబడుతుంది. పాపైన కపిల్ శర్మ గారు ఆయన కట్టాల్సిన లీజు కడతలేడు, బెదిరింపులకు పాల్పడుతుండు. పోలీస్ స్టేషన్లోకి పోతే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆయనకు న్యాయం చేయలేరు. ఆయన మీదే కేసు పెట్టిర్రు. మీరు ఇప్పటిదాకా వీడియోలో చూసిర్రు. ఫస్ట్ ఏం చెప్తారు, మీ ఈరోజు సాయంత్రం వరకు సెటిల్మెంట్ చేస్తామంటారు. వాళ్ళ ఏడిపోతావు ఏం చేస్తావు చెయ్యి అంటే వ్యవస్థను ఖరాబ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది తప్పుదారి. రంజిత్ రెడ్డి గారు తప్పుదారి ఎంచుకుంటున్నారు. మీరు గేటు పెట్టి భయపట్టేయడం మంచిదా? నన్నే రానియకపోతే ఇంతకుముందుకు వేరే వాళ్ళు ఎందుకు? నేను బొమ్మరాజ్పేట, నేను మాజీ ఉప సర్పంచ్ని. లోపలికి పోతా అంటే నువ్వే నక్క జావన వాడుతుంది. ఏం ఎవరికి చెప్తాము? సామాన్యుడు ఎట్లా వస్తాడు ఇళ్ళకు? అరే లోపల చెప్తావా అంటే మన పైప్ లైన్ ఆపినాం. పైప్ లైన్ వస్తుండే ఎవరిదంటే రంజిత్ రెడ్డిగా ఉంటారు. రంజిత్ రెడ్డిది అయితే ఇప్పుడు ప్రజాధనాన్ని లూటీ చేయమన్నాడా రేవంత్ రెడ్డి? చట్టం లూటీ చేయమన్నదా? ప్రజల ధనాన్ని, పేదవారి ధనాన్ని లూటీ చేయకుండా కాపాడాల్సిందే నాయకులు. ఇక రక్షకులే భక్షకులు అయితే మేము చేయలేము దాన్ని. అంటే ఈ రోజు అంటే రేపు ఓటు రూపకంగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అనుకుంటున్నారు దీంట్లో? ప్రభుత్వం ఇప్పుడు ప్లీజ్ బ్రదర్, ఇప్పుడు పేదవాడు పోతే పోలీసు వాళ్ళు చేస్తారు ఏదైనా వ్యవస్థలో మన తరపు న్యాయం ఉన్నా చేయరు. పెద్దవాడు ఫోన్ చేస్తే లోబడి ఉన్నోని వానికి ఎట్లా చెప్పాలంటే చెప్తారు. అందరూ తెలిసే ముచ్చట్ని. అంటే కొంతమంది అధికారులు అట్లా ఉండొచ్చు, 90% మంచోళ్ళు ఉండొచ్చు. నేను ఏమంటున్నా అంటే ఎవరే కానీ న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి.
రంజిత్ రెడ్డి గారు ఉండండి, కాకపోతే ప్రధానమంత్రి ఉండండి, దానికి తప్పేం లేదు. ఎవరైనా సరే ఆయన న్యాయం ఉంటే న్యాయం వేయమని చెప్తున్నాం. ఇతనికి ఇమీడియట్లీ ఈ కాలేజీ ఈ హోటల్ మేనేజ్మెంట్ని ఇమీడియట్లీ కాల్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళ లీజు ఎంబడే కట్టేయాలి, గేట్లు అన్నిటి రిమూవ్ చేయాలి. ఇక్కడ ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది కలగకుండా మీ యొక్క సంస్థ నడుపుకుంటే మేము సపోర్ట్ ఇస్తాం. మా గ్రామం నుంచి మా మండలం నుంచి మేము సపోర్ట్ ఇస్తాం. మీకు ఎలాంటి ఆపద ఉన్నా మేము చేసి పెడతాం. ఎందుకంటే మీలాంటి అభివృద్ధులు రావాలే మాకు. ప్రజలకు అన్నిటికీ అందరికీ ట్యాక్సీల రూపకంగా వస్తే అన్నీ అందుతాయి కాబట్టి. ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి రైతులను కావచ్చు, లేకపోతే మొన్ననే పిసిసి అధ్యక్షుడు కలిసినారు, మన పెద్దల గౌరవులు పిసిసి అధ్యక్షులను కలిసినారు, పెద్దల గౌరవులు మైనంపల్లి హనుమంతన్న కలిసినారు, పెద్దల గౌరవులు మల్లిపల్లి సుధీర్ రెడ్డి అన్న గారిని కలిసినారు. వాళ్ళు మేము మాట్లాడతాం, చెప్తాము. ఆ పెద్ద ఆయన దాన్ని తీసుకుపోతాం, ఇది రేవంత్ అన్న దాన్ని తీసుకుపోతాం, ఇది అతని దాకా తెలియలేదు తీసుకుపోతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గిట్ట న్యాయపరమైన డాక్యుమెంట్లు చూసినారు కాబట్టి వాళ్ళు న్యాయపరంగా స్పందిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి నా ఎంబడి ఉండు వీళ్ళంతా ఎవరు అనే విధంగా రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉందని ఆయన చెప్పుకుంటుండు. మరి వీళ్ళు ఎంతవరకు న్యాయం చేసి మరి రేవంత్ రెడ్డి గారి పేరు కాపాడుతారో చూడాలి. ముఖ్యమంత్రి వెనకాల పేరు చెప్పుకొని ఇట్లా దందాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాది ప్రజాపాలన ఇంద్రమరాజ్యం అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అది ఇంద్రమరాజ్యం పేరు పెట్టుకొని ప్రజాపాలనని పెట్టుకొని అది చేసి చూపిస్తే ప్రజల పాలన అవుతుంది. ప్రజాపాలన అనేది చూపిస్తే అవుతుంది. ఇలాంటి కబ్జాలు చేసే కబ్జాల పాలన అంటారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అనలే, కాంగ్రెస్ పార్టీ చేయమని చెప్పది, టీఆర్ఎస్ పార్టీ చేయమని చెప్పది, ముఖ్యమంత్రులు చేయమని చెప్పరు. ఇలాంటి చీడ పురుగులుండి పార్టీకి దెబ్బతింటది. ఏ పార్టీకైనా ఇలాంటి చీడ పురుగులని ఏ పార్టీలో గిట్ట ఉంచుకోకూడదు. వీళ్ళని ఒక బహిష్కరణ చేయాలి, సంఘ విద్రోహులు అని చెప్పి బహిష్కరణ చేయాలి అన్ని పార్టీలు గిట్ట. రేపు భావి తరాలకు ప్రజలు పెరుగుతారు, భూమి తగ్గుతుంది. ఉన్నోనికే భూమి అంటే తప్పదు, ఇంకేం చేయలేము. కాబట్టి ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా సరే ఇలాంటి చీడ పురుగులను దగ్గర తీయొద్దని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కొంతమంది ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ వెనకాల వేరే పార్టీ ఉండి నడిపిస్తుంది అని చెప్పి సహజంగా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ రైతుల వెనకాల కావచ్చు, వీళ్ళ వెనకాల పార్టీల నుండి చేపిస్తానా స్వచ్ఛందంగా వాళ్ళకు సమస్య ఉండి బయట? ఇక్కడ ఏ పార్టీ గిట బొమ్మరాజపేట గ్రామంలో ఏ పార్టీ గిట ఎవరి గిట ఇంతవరకు ఇంత ముందుకు మేము కొట్లాడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు, నేను కేసీఆర్ వ్యతిరేకంగానే కొట్లాడినా. ఏది ఉన్నా సరే ప్రజల పక్షాన పార్టీల పక్షాన కొట్లాడటం కాదు, ప్రజల పక్షానే కొట్లాడదాం. ఇది ప్రజా సమస్య, ప్రజల కోసము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మేము అండగా ఉంటామని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే రావాలి, రాష్ట్ర అభివృద్ధి ఉండాలి, గ్రామాల అభివృద్ధి ఉండాలి, అన్ని విధాల అభివృద్ధి ఉండి ఆ యొక్క ట్యాక్సీలు వస్తేనే ప్రతి ఒక్కరిట పథకాలు అమలు అవుతాయి. కాబట్టి ఇలాంటి చేస్తున్నప్పుడు ఇలాంటి సంత విద్రోహులని తరిమి కొట్టే అవసరం ఉంటుంది. వీడికి అంతటా ఇప్పుడు పల్లెటూళ్ళ నుంచి రుద్రేదాన గారు అంతటా చేసుకొస్తుండు. ఈయన చేసే కథలన్నీ, రంజిత్ రెడ్డి చేసే కథలన్నీ, రఘు గారు చేస్తారు అది స్టోరీలన్నీ, నిజమైన స్టోరీలే చేస్తారు, ఎలిగేషన్ కాదుగా ఆయనది. కాబట్టి ఎంతమంది రైతులకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, అక్కడ ఎందుకు న్యాయం జరగట్లేదు మరి? అంటే బ్రదర్, ఇప్పుడు కోర్టు అనేది ఒక మన ఒక్కరి పరిశీలన కాదు, ఎన్నో కేసులు ఉన్నాయి. అవన్నీ వచ్చే వరకు టైం పడుతుంది. నిజం నిలకడ తేలుతుంది, అబద్ధం అప్పుడే తేలుతుంది. నిజం అనేది కొంచెం టైం పడుతుంది రానికి, అబద్ధాలు చెప్పినా అప్పుడే వెలుగు వస్తుంది. కాబట్టి దీన్ని మనము ఏ విధంగా చూసినా కొద్దిగా టైం వెయిట్ చేయాలి. వాళ్ళకు ఊరుకునేది ఏమి ఉండదు, ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. చట్టం తన పని తను చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకోరు ఆ పొజిషన్లోకి వస్తారు, వాళ్ళు ఏది చూపిస్తారు. ఒక్కరు నేను అవినీతి పరుణ్ణి అయితే నేను ఒక్కరిని పోతే ఇంకో నీతిపరుడు వస్తాడు, నా పని చేస్తాడు, అవినీతి చేసిన పని చేస్తాడు. కాబట్టి న్యాయానికి ఉండాలి, వైపే ఉండి వాళ్ళ ప్రజలకు అండదండలు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. మీరు వెంటనే అన్నా రేవంత్ అన్న, మీకు మా యొక్క మల్కాయి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిండ్రు, మా బొమ్మరాజపేటకి ఇంతకుముందుకు మాకు సపోర్ట్ చేసిండ్రు. మరి అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మీ దగ్గరికి రీచ్ కాలేకపోతుండొచ్చు మేము. కావున ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.